ధనుస్సు రాశి వాళ్లకు ఈ వారం ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా గడిచిపోతూ ఉంటుంది. కుటుంబ జీవనాలు కూడా హాయిగా సాఫీగా జరుగుతూ ఉంటాయి. అలాగే వివిధ రూపాల్లో సంఘపరంగా పలు బాధ్యతలు చేపట్టవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. ఉద్యోగపరంగానే కాకుండా కుటుంబ పరంగా కూడా ఈ వారం కొన్ని బరువు బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. ఆర్థిక పరమైన వ్యక్తిగతమైనటువంటి కొన్ని రకాల సమస్యల నుండి ఈ వారం మీకు ఉపశమనం లభించబోతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఆశించినటువంటి పురోభివృద్ధిని చక్కగా ఆస్వాదించగలుగుతారు. వ్యాపార పరంగా తక్కువ శ్రమకు ఎక్కువ లాభాలు పొందుతూ ఉంటారు. అంటే ఎంత కష్టపడితే అంత ప్రయోజనం కాకుండా కొద్ది ప్రయత్నంలోనే ఈ వారం చక్కని శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. అదనపు ఆదాయ మార్గాల కోసం చేసేటటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా ఈ వారం చక్కగా కలిసి వస్తుంటాయి. స్నేహితుల నుండి బంధువుల నుండి కొన్ని రకాల శుభవార్తలు కూడా వినే అవకాశాలు ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలు కలిసి వస్తుంటాయి. రాజకీయపరమైనటువంటి వైరవ భావాలు పెంచుకోకుండా ఎప్పటికప్పుడు కూడా మిమ్మల్ని మీరు సంస్కరించుకుంటూ జాగ్రత్తలు చెప్పుకుంటూ ఉండాలి. వివిధ రూపాల్లో గతంలో మీ ద్వారా జరిగినటువంటి ఏవైతే కొన్ని రకాల పొరపాట్లు ఉంటాయో వాటిని కూడా సరిచేసుకునేందుకు ఈ వారం మీరు ప్రయత్నం చేస్తుండాలి. మీకు రావలసినటువంటి బాకీలు తప్పనిసరిగా వసూలు అవుతుంటాయి. నిరుద్యోగులు ఈ వారం కొన్ని రకాల శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం ఈ ధనుస్సు రాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై కాలభైరవ స్వామి వారికి నమస్కారం చేసుకోవటం, కాలభైరవాష్టకమును పారాయణం చేయటం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. అలాగే విశేషమైనటువంటి అనుకూలతలు సాధించుకునేటటువంటి క్రమంలో మూగ జీవాలకు వాటికి అవసరమయ్యేటటువంటి ఆహారాన్ని అందించేటటువంటి ప్రయత్నం చేయండి.